ఈ మధ్య వాట్సాప్లో కూడా నాకు చాలామంది సర్క్యులేట్ చేస్తున్నారు ఒక పోస్ట్. ఆ పోస్ట్ ఏంటంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఫేస్బుక్లోనో ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసి నా ఫోటో పెట్టేసి ఈ వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు స్పందించాడు, మానవత్వం మంట కలిసిపోతుందని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇతను ఏం స్పందించకుండా ఇంట్లో కూర్చున్నాడు, మౌనంగా ఉన్నాడని చెప్పేసి ఇది వేరు గ్రూప్స్లో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే అసలు నేను స్పందించలేదు అని ఏదైతే ఒక నింద వేస్తున్నారో వారికి నిజం తెలియదా, కావాలనే ప్రచారం చేస్తున్నారా? ఎప్పుడైతే ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగిందో వెంటనే దాని నుంచి స్పందించుకుని నేను వీడియో రిలీజ్ చేశాను, యూట్యూబ్లో ఖండించడం జరిగింది. అయితే అయినప్పటికీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇతనేమీ మాట్లాడలేదు అని సర్క్యులేట్ చేస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటో తెలుసా? వీడియో చూసిన వాళ్ళకే తెలుస్తుంది నేను మాట్లాడానా లేదన్నది. వీడియో చూడని వాళ్ళకి నిజంగా ఇతను మాట్లాడలేదేమో. అంటే ఇక్కడ హిందూ ముస్లింల మధ్య ఒక విచ్ఛిన్నము, ఒక వ్యక్తిని డిఫెమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వారికి చేతులు జోడించి నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టబాకండి. ఇప్పుడున్న సమస్య చాలా పెద్దగా ఉంది. పొరుగు శత్రు దేశాల నుంచి ఎలా కాపాడుకోవాలి, దేశంలో ఉన్న శత్రువు నుంచి ఎలా కాపాడుకోవాలి అన్న దృష్టి పెట్టాలా, లేకపోతే మన మధ్య ఉన్నటువంటి ఐక్యత సమైక్యతని దెబ్బతీసే విధంగా ఇలాంటి దుష్ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలా? ఈ ఉగ్ర దాడులను కూడా ఆసరాగా తీసుకునే రాజకీయం ఎవరైతే చేస్తున్నారో దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయబాకండి. భారతదేశం అంటే ఇక్కడ ఉన్నట్టు హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరూ కలిసికట్టుగా అప్పుడే భారతదేశం బలంగా ఉంటుంది. విచ్ఛిన్నం రాకుండా చేయాలి. భారతీయుల మధ్య విచ్ఛిన్నం వచ్చిందంటే ఉగ్రవాది గెలిచినట్లే. ఉగ్రవాది పన్నాగం గెలవకుండా ఉండాలంటే మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి.